వెల్కమ్ టు ప్రవీణాస్ కుక్ బుక్. హా, గుమగుమలు. అమ్మ రాసిన వంటల్లో ఈరోజేం వండుతున్నావమ్మా? ఆవపిండి పులిహార. ఒక గ్లాసు బియ్యంలో 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పును వేసుకుని శుభ్రంగా కడుక్కుని గ్లాసుకి 2.5 గ్లాసులు వాటర్ పోసుకుని రైస్ను వండుకోవాలి. ఇక్కడ గ్లాసు అంటే పావు కేజీ బియ్యం. మొదటి నుంచి చివరి వరకు ఏ స్టెప్పు మిస్ అవ్వకుండా చూడండి. పులిహార కలుపుకునే ప్లేట్లో 4-5 పచ్చి కరివేపాకు రబ్బలు, దంచిన అల్లం, 4-5 పచ్చిమిరకాయ చీరికలు అన్నిటినీ ప్లేట్లో పరిచి వండుకున్న అన్నాన్ని దానిలో వేయండి. అన్నానికి సరిపడా ఉప్పును వేసుకుని చేతిలో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని అన్నం మీద పరుచుకోవాలి. కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం మీద వేడివేడి అన్నం వేయడం వలన పులిహారకు మంచి సువాసననిస్తుంది. పసుపుని పోపులో కాకుండా ఇలా అన్నం మీద చల్లడం వలన పులిహార రుచినే మార్చేస్తుంది. 5 నిమిషాల పాటు అన్నాన్ని కదపకుండా అలా ఉంచి తరువాత లోపల ఉన్న కరివేపాకును తీసి పక్కన పెట్టేద్దాం. అన్నాన్ని పైనుంచి కిందకి ఒకసారి కలిపిన తరువాత మనం తయారు చేసి ఉంచుకున్న చింతపండు గుజ్జుని 2-3 టేబుల్ స్పూన్లు వేసుకుని బాగా కలుపుదాం. ఈ పేస్ట్ తయారీ విధానం వీడియోని కింద లింకులో ఇస్తున్నా. బియ్యంలో శనగపప్పు వేసి అన్నం వండడం వలన పులిహోరకి ఈ రైస్ మంచి రుచినిస్తుంది. అన్నాన్ని గట్టిగా నొక్కకుండా పొడి పొడిగా ఉండేటట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు వేయబోయే పోపు పులిహోర రుచినే మార్చేస్తుంది. 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని దానిలో 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, మనకు కావలసిన జీడిపప్పు వేసుకుని అవి కొంచెం బాగా వేగాక 4-5 ఎండుమిర్చి, అవి కూడా బాగా వేగాక 2-3 రెబ్బలు కరివేపాకును వేసుకుని బాగా వేపుకోవాలి. ఈ పోపు బాగా వేగాక పావు టీ స్పూన్ ఇంగువ పొడిని కూడా వేసి కొంచెం సేపు వేపుకుని 7-8 పచ్చిమిర్చి చీరుకలను దంచి ఉంచుకున్న అల్లాన్ని వేసి పోపును బాగా వేపాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పచ్చిమిర్చి తెల్లబడే వరకు వేపుకోవాలి. ఇలా బాగా వేపుకున్న పోపును మనం కలిపి ఉంచుకున్న అన్నంలో వేసుకుని పైన అన్నం వేసి 2 నిమిషాల పాటు కలపకుండా అలా ఉంచాలి. ఇలా చేయడం వలన పోపు సువాసన అంతా అన్నానికి బాగా పడుతుంది. చింతపండు గుజ్జులో పోపు వేసాం కదా అని ఈ కలిపిన దానికి పోపు వేయకపోతే పులిహార రుచి అక్కడే సగం పోతుంది. పులిహార కలుపుకోవడానికి అరగంట ముందుగా 2 టేబుల్ స్పూన్ల ఆవాల్లో 1 ఎండుమిర్చిని వేసి కొంచెం నీళ్లను పోసి మెత్తని పేస్ట్లా చేసుకుని దానిలో 2 టీ స్పూన్ల నూనెను వేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా చేయడం వలన ఆవపిండి ఊరి పులిహారకి మంచి రుచినిస్తుంది. కలిపి ఉంచుకున్న అన్నం పూర్తిగా చల్లారాక ఇప్పుడు ఆవపిండిని కలుపుకుందాం. పూర్తిగా చల్లారాక కలపడం వలన ఏ విధమైన చేదు రాదు. ఆవపిండిని అన్నానికి పూర్తిగా పట్టేటట్టు బాగా కలుపుదాం. ఇలా కలుపుకున్న పులిహార 2 రోజుల వరకు పాడవకుండా ఉంటుంది. అంతేకాకుండా ఇది బాగా ఊరి ఇంకా ఇంకా రుచిగా ఉంటుంది. వేరుశనగ గుళ్ళను వేసుకునేవాళ్ళు నూనె లేకుండా వాటిని పొడిగా వేపుకుని పొట్టు తీసుకుని చివర్లో కలుపుకోవడం వలన అవి మెత్తబడకుండా చాలా బాగుంటాయి. మా అమ్మ రాసిన పులిహార మీకు నచ్చింది అనుకుంటున్నా. రాబోయే పండక్కి మీరు చేస్తారు కదూ.